ఇదే కాదు, ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ 5 లక్షల మంది సిద్ధంగా ఉన్నారు రాయడానికి. 25,000 మంది పోలీసులు నియమిస్తా ఉన్నారు. చేశారా తమ్ముళ్ళు? ఇక్కడుండే పోలీసులు కూడా చెప్తున్నా, మీకు టీఏ ఇచ్చారా పోలీసులను అడుగుతున్నా, డిఏ ఇచ్చారని అడుగుతున్నా, మీ ప్రావిడెంట్ ఫండ్ అన్నా మీకు ఇచ్చారని అడుగుతున్నా, మీ సరెండర్ లీవ్ అన్నా మీకు వచ్చిందని అడుగుతున్నా. వీళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉండే 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలకి పీఆర్సీ కూడా ఎగరాం పెట్టిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి. డిఏలు ఇవ్వని వ్యక్తి ముఖ్యమంత్రి. నెలవారీగా శాలరీస్ ఇవ్వని ముఖ్యమంత్రి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళా ఉద్యోగస్తులకి గౌరవం ఇచ్చే బాధ్యత నాది, పీఆర్సీ ఇచ్చే బాధ్యత నాది. మీరు ఆత్మ గౌరవంతో ఉద్యోగాలు చేసే విధంగా మీకు పూర్తిగా గౌరవం ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. నేను వస్తానే పోలీసు ఉద్యోగాలు పూర్తిగా నియమిస్తా. దీనికి కూడా రిక్రూట్మెంట్ కోసం ప్రారంభిస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఈరోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నా, దేశంలోనే ఎక్కువ నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఉంది. బీహార్ కంటే ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో. 24% మంది చదువుకున్న వాళ్ళలో ఉద్యోగాలు లేకుండా తిరిగే పరిస్థితి వచ్చారు. అవునా కదా తమ్ముళ్ళు అడుగుతున్నా. జాబు రావాలంటే అది నా బ్రాండ్ పేటీఎం బ్యాచ్. నేను చెప్పుకోకల్లా, ఏ చిన్న కుర్రవాడిని అడిగినా, చదువుకునే పిల్లల్ని అడిగినా, యువతను అడిగినా ఉద్యోగాలు రావాలంటే బాబు రావాలనేది ప్రతి ఒక్కరూ చెప్పగలిగిన నగ్న సత్యం. అవునా కదా? నేను వస్తే పెట్టుబడులు వస్తాయి. అవునా కదా? జగన్మోహన్ రెడ్డి ఉంటే గంజాయి వస్తుంది, జే బ్రాండ్ వస్తుంది, డ్రగ్స్ వస్తాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగం కావాలా, గంజాయి కావాలా? ఉద్యోగం కావాలా, గంజాయి కావాలా? తమ్ముళ్ళు, మనం వస్తానే యువ గడంలో కేంద్రం ఇచ్చే యువ శక్తి కూడా కలుపుకొని 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం. ఇప్పుడే శిరీష్ చెప్తా ఉంది, సార్ ఈ ప్రక్క ఎక్కడ ఇండస్ట్రీ రావడం లేదని. నేను అడుగుతున్నా, నేను ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను. విశాఖపట్నంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలని. ఈరోజు నేషనల్ హైవే ఉంది, పక్కన పేదలుగా సముద్రం పక్కన బీచ్ రోడ్, విశాఖపట్నం నుంచి భావనిపాడు వరకు బీచ్ రోడ్ తీసుకుపోవాలని నా సంకల్పం. ఈ రెంటి మధ్య పరిశ్రమలు ప్రోత్సహిస్తే, టూరిజాన్ని ప్రోత్సహిస్తే తమ్ముళ్ళు మీరు వేరే ప్రాంతాలకు పోవాలనా? మీ ప్రాంతానికి వేరే ప్రాంతం చూస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా పట్టుదల. చేసి నా నిజాయితీ, నా శక్తి నిరూపిస్తారని మరొకసారి మీ అందరికీ విన్నవిస్తున్నా. ఇదే కాదు, నీళ్లు కూడా కావాలి. నీళ్లుంటే కిడ్నీ సమస్య కూడా చాలా వరకు పరిష్కారం అవుతుంది. అందుకే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గోదావరి నీళ్లు వంశధారకు తీసుకురావాలని, వంశధార నీళ్లు బారు వరకు తీసుకుపోవాలని నా ఆలోచన. అదే మరి ఆఫ్ షోర్ కూడా ఎప్పటి నుంచో శివాజీ పోరాడుతున్నారు, తప్పకుండా సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా, రేపు రాబోయే రోజుల్లో ఇంకో పక్క ఒకటి హామీ ఇస్తున్న వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం. పలాసలో జీడిపప్పు గార్డెన్ లో కూర్చొని, కొబ్బరి చెట్ల మధ్య కూర్చొని మీరు ప్రపంచంలో ఎక్కడికి పనిచేయాలన్నా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. మీ ఇంట్లోనే కూర్చొని పనిచేయచ్చు.
కాదు బోరు కొట్టిందంటే వర్క్ స్టేషన్లు కడతాం పలాస మండలాల్లో. ఇక్కడి నుంచి అన్ని కంపెనీల్లో పనిచేయడానికి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. మొన్నే పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం. రాష్ట్రంలో జనాభా లెక్కలు తీస్తాం. బీసీ జనాభా కూడా తీయాలనుకున్నాం. అదే సమయంలో మీలో ఉండే స్కిల్స్ కూడా ఒకసారి అనలైజ్ చేసి మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఏ విధంగా రాణించాలనుకుంటారో అలాంటి స్కిల్స్ మీకు ఇప్పించి నాయకత్వాన్ని ఇచ్చి మిమ్మల్ని తయారు చేసే బాధ్యత నాదని మా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా సాధ్యం కాదు. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను తమ్ముళ్ళు. నేను ప్రాక్టీస్ చేశాను. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను. ఐఏఎస్ ఆఫీసర్లకు అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తున్నాను. మీలో కూడా శక్తి ఉంది. మీకు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే నేర్పిస్తే ఏదైనా చేయగలుగుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చూస్తే ఎవరిది పెత్తనం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర నాయకత్వం రాష్ట్రానికి నాయకత్వం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి లేకపోతే సుబ్బారెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి సజ్జల రెడ్డి వీళ్ళ పెత్తనం ఈ ఉత్తరాంధ్ర పైన మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఒక నాయకులా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉత్తరాంధ్రకి ఆత్మాభిమానం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మీద అభిమానం దగ్గరకు వచ్చారని అడుగుతున్నా. కాదు, విశాఖపట్నంలో ఉండే భూములపైన ప్రేమ దొంగలకి ఆనకొండలుగా వచ్చి ఉత్తరాంధ్రలో భూములు కబ్జా చేశారు. ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ రోజు మీరు చూశారు, అచ్చెన్నాయుడు గారు లాంటి నాయకుడిని ఉన్న పడంగా అరెస్ట్ చేశారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. శిరీషాని ఇబ్బంది పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే కార్యకర్తలు ఇబ్బంది పెట్టారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అనుకుంటే ఒక్కడు తిరుగుతాడా వీడు రోడ్డు మీద? నాకు చేత కాదా? 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. వీళ్ళ నాన్న కూడా పాదయాత్ర చేశాడు. నేను ఆ రోజు అనుకుంటే అడుగు ముందు పెట్టేవాళ్ళ అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇబ్బంది పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఎంత ఇబ్బంది అంటే నన్ను ఇబ్బంది పెట్టి నేను ప్రతిరోజు అందరినీ కాపాడుకోవడానికి నిద్ర లేని రాత్రులు గడిపాను. 5 సంవత్సరాలు. సాయంత్రం అయితే ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. వాడిని బయట తీసుకురావాలంటే 60-70 రోజులు కోర్టు ద్వారా ఖర్చులు పెట్టి నానా అవస్థలు పెట్టి బయట తీసుకొస్తే మళ్ళా ఇంకొక రోజు ఇంకొకరిని అరెస్ట్ చేస్తారు. కడాన మీరు చూశారు, శుక్రవారం వస్తే ప్రొక్లైన్ పంపిస్తారు. ఎక్కడికక్కడ బిల్డింగులు కొట్టేస్తారు. అంటే వీళ్ళకి ఆస్తులు కూలగొట్టడం అలవాటు అయిపోయింది. మామూలుగా ఒక మనిషిని కొడితే మళ్లీ రికవర్ అవుతారని, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ఎక్కడికక్కడ మనుషుల్ని వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు.